బిగ్ బాస్ సీజన్ 9 మొదలై ఇప్పటికి 6 వారాలు పూర్తయింది. 6 వారాలు పూర్తయినా సరే పస లేదు అంటూ కూడా బిగ్ బాస్ అభిమానులు నిరాశ చెందారని చెప్పొచ్చు. కానీ 6వ వారంలోనే 2 ఎలిమినేషన్స్ అలాగే 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయని చెప్పి ఒక్కసారిగా అభిమానుల్లో కూడా ఆ జోస్ అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. కానీ ఆ 6గురు ఎవరు అనే క్వశ్చన్ మార్క్ మాత్రం ప్రతి ఒక్కరిలో ఉందని చెప్పొచ్చు. కానీ నిన్న ఏదైతే ఆదివారం రోజు ఏదైతే షో జరిగిందో అది చూశాక బిగ్ బాస్ అభిమానులు మాత్రం ఒక్కసారిగా ఆనందపడ్డారు. ఎందుకంటే ఇన్ని రోజులు లేని ఆ పస ఇప్పటి నుంచి మొదలవబోతుంది అని చెప్పి. ఎందుకంటే అందులో ఉన్న పోటీదారులు అలాంటి వారని చెప్పొచ్చు. వాళ్ళు ఎవరనేది కూడా మనందరికీ తెలుసు. ఒక్కసారిగా వాళ్ళు చూసుకుంటే కనుక అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా ఫేమ్ అయిన రమ్య మోక్ష, అలాగే టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్, అలాగే దువ్వాడ మాధురి మనందరికీ కూడా తెలిసిన వ్యక్తి అని చెప్పొచ్చు. సీరియల్ నటుడు నిఖిల్, సీరియల్ నటి ఆయేషా, సీరియల్ నటుడు గౌరవ్ గుప్తా వీళ్ళందరూ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయితే లోపలికి ఎంట్రీ ఇచ్చారు. వెళ్ళేటప్పుడు నాగ్ సార్ వాళ్ళందరికీ కూడా ఇచ్చిన ఆయుధం ఏదైతే ఉందో దాని ద్వారా కూడా వాళ్ళు ఎలిమినేషన్ నుంచి సేఫ్ అవ్వచ్చు అన్న ఒక ఆప్షన్ని కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. కానీ ఎప్పుడైతే దువ్వాడ మాధురి వెళ్ళి 24 గంటలు కూడా అవ్వకుండా ఏదైతే ఆ షోలో మొదటి రోజే జరిగిన వివాదం కాస్త బిగ్ బాస్ వాళ్ళైతే ప్రోమో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది ఇప్పుడు మనం చూస్తున్నామని చెప్పొచ్చు. ఒక్కసారిగా దువ్వాడ మాధురి ఎమోషనల్గా ఏడుస్తున్న విజువల్స్ ఒకసారిగా ఆ వీడియో కూడా వైరల్గా మారిందని చెప్పొచ్చు. ఆ పొద్దున్నే అంటే రెండవ రోజే దువ్వాడ మాధురి వెళ్ళిన రెండో రోజే కళ్యాణ్తో జరిగిన వివాదం మాత్రం ఇప్పుడు వైరల్గా మారిందని చెప్పొచ్చు. కళ్యాణ్ కూర్చున్నాడు కళ్యాణ్ దగ్గరికి, అంటే డైనింగ్ టేబుల్ ఉంది అక్కడికి వచ్చి కళ్యాణ్ అన్నాడు మాధురి కూర్చోండి అంటే కూర్చోకపోతే చెప్పవా అంటూ కూడా తను మాట్లాడే విధానం ఒక్కసారిగా హౌస్ మేట్స్ అందరికీ కూడా కోపానికి గురి చేసిందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా ఆ ప్రోమో కూడా ఇప్పుడు వైరల్గా మారింది. ఒక్కసారిగా కళ్యాణ్ అలాగే మాధురికి ఇద్దరికి కూడా వివాదం జరిగిందని చెప్పొచ్చు. కూర్చోకపోతే చెప్పవా అన్న తర్వాత కళ్యాణ్కి కోపం వచ్చి రేపటి నుంచి షెడ్యూల్ వేరేలా ఉంటుంది, ఇప్పుడైతే ఓకే కానీ అన్నాడు. దానికి రేపటి నుంచి ఎందుకు ఇప్పుడే చెప్పు అంటూ కూడా మాధురి మాటలు ఒక్కసారిగా హౌస్ మేట్స్ అందరికీ కూడా కోపాన్ని తెప్పించాయి. అక్కడ అయిపోయిన తరువాత జస్ట్ కూర్చోమన్నాడు, అంత దానికి మీరు ఎందుకని ఇంత ఇష్యూ చేస్తున్నారు అంటూ కూడా ఒక్కసారిగా అందరికీ హౌస్ మేట్స్ అందరూ కూడా ఒకసారి కోపానికి గురయ్యారని చెప్పొచ్చు. ఆ తర్వాత అక్కడి నుంచి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి కిచెన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈరోజు అంటే కుకింగ్ మానిటరీ మొత్తం కూడా మాధురియే ఉంది. కానీ తన కింద ఇద్దరు ఉన్నారు, తను కాకుండా ఎవరు కూడా వంట ఇప్పుడు వరకు కూడా జరగలేదు. హౌస్ మేట్స్ అందరూ కూడా ఆకలితోనే ఉండాలా అంటూ కూడా ఒక్కసారిగా దివ్య సీరియస్ అయింది. ఇంకా ఇప్పుడు వరకు కూడా బీన్స్ ఉడకలేదు అని చెప్పిన తర్వాత మాధురి చెప్పిన సమాధానం కూడా ఒక్కసారిగా దివ్యకి కోపానికి గురి చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే అది ఉడకకపోతే నేనెళ్ళి కూర్చోవాలా అంటూ కూడా తను చెప్పిన సమాధానం, అంటే వెళ్ళిన రెండవ రోజే మాధవి బిహేవియర్ ప్రతి ఒక్కరికి కూడా అంటే నెక్స్ట్ టైం ఎలిమినేషన్ అంటే ఈ వారంలో ఎలిమినేట్ చేస్తారు అనేది మాత్రం ఇక్కడ చాలా మంది కూడా ఆ ప్రోమో కింద కామెంట్స్లో కూడా మనం చూడడం జరుగుతుందని చెప్పొచ్చు. కానీ ఒక్కసారిగా ఈ ఇష్యూ అంతా జరిగాక మాధురి కన్నీరు మున్నీరు అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్న విజువల్స్లో కూడా ఎమోషనల్ అయింది. తనుజ తప్ప అక్కడ ఎవ్వరు కూడా తనకు సపోర్టివ్గా లేరు. కానీ భరిణితో మాత్రం కళ్యాణ్ చెప్తున్నది ఒకటే, అందరితో ఇంత సీరియస్గా మాట్లాడేసి ఇప్పుడు ఏడిస్తే ఏంటి లాభం అంటూ కూడా తను మాట్లాడడం జరిగింది. ఒక్కసారిగా బిగ్ బాస్లో మాత్రం అంటే మాధురి వెళ్ళిన తరువాత ఏదైతే ఇష్యూస్ జరుగుతున్నాయి ఇప్పటి నుంచి ఇప్పుడు ఆల్రెడీ 6వ వారంలో హోస్ట్గా ఉన్న నాగ్ సార్ చెప్పడం జరిగింది, బిగ్ బాస్ సీజన్ 9 అనేది చదరంగం కాదు రణరంగం, ఇప్పటి నుంచి ఒక వేరే లెవెల్ ఉంటుంది అంటూ కూడా చెప్పడంతో ప్రతి ఒక్క అభిమాని కూడా బిగ్ బాస్ సీజన్ 9 మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా పెట్టుకున్నారో మనకు తెలుసు. మరి ఇప్పటి నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా దువ్వాడ మాధురి ఈ రోజు నుంచే గేమ్ అనేది స్టార్ట్ చేసింది అంటే అది స్ట్రాటజీయా, అంటే బిగ్ బాస్ వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడే తనకేమన్నా రిస్ట్రిక్షన్స్ చెప్పారా, అంటే మీరు ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి గొడవలు పెట్టుకోవాలని ఏమైనా చెప్పారా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మందిలో వస్తున్న ప్రశ్న అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. ఆ ప్రోమో కూడా జస్ట్ కళ్యాణ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి అని చెప్పాడు అంతే. కానీ తనకి వెంటనే కోపం వచ్చేసి కూర్చోకపోతే చెప్పరా అంటూ ఒక బిహేవియర్ అనేది చూసే వాళ్ళకు కూడా కొంచెం
కోపానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. మరి దీనికి బట్టి తను చెప్తున్న సమాధానం ఏంటంటే, నేను ఆల్రెడీ కూర్చున్నాను, ఫ్రెష్ అయ్యి వచ్చాను, మార్నింగ్ సాంగ్ అయిపోయాక నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను, చాలాసేపు కూర్చున్నాను అంటూ కూడా తను చెప్పింది. కానీ చెప్పే వే ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అంటూ కూడా నెటిజన్లు కూడా ఎవరైతే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు కూడా కింద కామెంట్స్లో రాయడం కూడా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. కానీ ఒక్కసారిగా మరి దువ్వాడ మాధురి ఈ విధంగా ఎమోషనల్ అయిన విజువల్స్ని మనం చూస్తున్నాం కదా. మరి దీన్ని బట్టి చూస్తే మరి ఏ విధంగా ఉండబోతుంది బిగ్ బాస్ ఏంటనేది కూడా చూడాలని చెప్పొచ్చు. మరి అలాగే చిట్టి పికిల్ ఫేమ్ అయిన రమ్య మోక్ష మీద కూడా నెటిజన్లు చాలా వరకు కూడా హోప్స్ పెట్టుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా ఫైర్ బ్రాండ్స్ కాబట్టి మరి బిగ్ బాస్ నిజంగానే సీజన్ 9 అనేది చదరంగం కాదు రణరంగమే అనేది మాత్రం తెలుస్తుంది. మరి దీని పట్ల మీరేమంటారు కింద కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.